నారాయణరావు తన ఇంటి అరుగు మీద వెండి కంచంలో ఇడ్లీలు తింటూ ఉంటాడు. నెయ్యి వాసన గుప్పుమంటుంది. పార్వతమ్మ విసుగు లేకుండా వడ్డిస్తూ ఉంటుంది. మెట్ల కింద గుమస్తా వీరయ్య, రైతు సుబ్బయ్య చేతులు కట్టుకుని నిలబడి ఉంటారు. నారాయణరావు సుబ్బయ్య వైపు కోపంగా చూస్తూ, ఎరో సుబ్బిక, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? గడువు దాటిపోయి వారం రోజులైంది. ఇంకా చేతులు కట్టుకుని నిలబడితే బాకీ తీరుతుందా? సుబ్బయ్య వణుకుతూ, అయ్యా, కాళ్ళు పట్టుకుంటానండి, ఈ ఒక్కసారికి కనికరించండి. పంట చేతికి రాలేదు. ఆ కాల వర్షాలకు అంతా మాగమైపోయింది. పిల్లల నోట్లో మట్టి కొట్టకండి స్వామి. వర్షాలు పడితే నాకేంటి, ఎండలు కాస్తే నాకేంటి? నాకు కావాల్సింది నా ఆశలు, వడ్డీ. రేపు ఉదయం కల్లా డబ్బు నా బల్ల మీద ఉండాలి. లేకపోతే నీ పశువుల్ని తోలుకొనొచ్చి నా దొడ్లో కట్టేస్తా. అయ్యో, అవి లేకపోతే మేము బ్రతకలేమండి. వచ్చే నెలలో తప్పకుండా. వీరయ్య, వీటి బయటికి గంటే ముందు. పొద్దున్నే దరిద్రం, తినే తిండి కూడా సహించదు. వీరయ్య సుబ్బయ్యను బలవంతంగా బయటికి పంపిస్తాడు. నారాయణరావు చేతులు కడుక్కుంటూ ఉంటాడు. పార్వతమ్మ నెమ్మదిగా, ఏవండి, మరీ ఎంత కఠినంగా ఉండాలా? పాపం సుబ్బయ్య చాలా మంచివాడు. నిజంగానే పంట నష్టపోయాడు. ఈ ఒక్కసారికి వడ్డీ తగ్గించొచ్చు కదా. పార్వతి, నువ్వు నోరు మూసుకో. నీకేం తెలుసు వ్యాపారం గురించి? జాలి పడితే జేబులు నిండవు. ఈ ఊర్లో అందరూ నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళే. ఒక్కడికి తగ్గిస్తే రేపు అందరూ ఎగబడతారు. అది కాదండి, మనిషికి ఆపదొస్తే ఆదుకోవాలి కాని పీక్కు తినకూడదు. దేవుడు మనకు ఇంతిచ్చాడు కదా, కాస్త సాయం చేస్తే పోయేదేముంది? దేవుడివ్వలేదు, నేను సంపాదించాను. నా తెలివితేటలతో సంపాదించాను. చూడు పార్వతి, రేపు నేను పట్నం వెళ్తున్నాను. పాత బాకీలన్నీ వసూలు చేసి ఆ వచ్చిన డబ్బుతో బంగారం కొని తెస్తాను. బంగారం ఉంటేనే మనిషికి విలువ. ఈ ఊర్లో నాకంటే ఎక్కువ బంగారం ఎవరి దగ్గర ఉండకూడదు. బంగారం, వెండి ఎన్నాళ్ళుంటాయండి? మనం పోయాక మనతో వచ్చేది మన మంచి పనులే కదా. నీ వేదాంతం వినిపించుకు. వెళ్ళి నా పెట్టి సర్దు. రేపు ఉదయమే బయలుదేరాలి. ఉదయం నారాయణరావు బండిలో వెళ్తూ ఉంటాడు. అడవి మార్గం. అకస్మాత్తుగా దారికి అడ్డంగా పెద్ద దొంగలు పడుంటాయి. బండి ఆగుతుంది. దొంగలు ముసుగులు వేసుకుని చుట్టూ ముడతారు. దిగు, బండి దిగు కిందకి. నారాయణరావు గర్వంగా, ఒరేయ్, నేనెవరో తెలుసా? ఈ ప్రాంతానికి జమీందారు నారాయణరావుని. నా ఆధారికే అడ్డొస్తారా? నా దగ్గర తుపాకీ ఉంది. తుపాకీ తీయబోతాడు. కాని వెనక నుండి ఇంకో దొంగొచ్చి తల మీద కర్రతో కొడతాడు. నారాయణరావు కింద పడతాడు. జమీందారైతే మాకేంట్రా? మాకు కావాల్సింది నీ ప్రాణం కాదు, నీ సొమ్ము. దొంగలు అతని ఒంటి మీదున్న గొలుసులు, ఉంగరాలు, చేతి గడియారం, బండిలో ఉన్న డబ్బు సంచులు అన్నీ లాక్కుంటారు. నారాయణరావు నెత్తిరోడుతూ, ఒరేయ్, అది నా కష్టార్జితంరా, తీసి కళ్ళకండ్రా. ఇంకా ఎక్కడ దాచావు చెప్పు. ఏమీ లేదు, అంతా తీసుకున్నారు కదా. నారాయణరావు జేబులో ఒక చిన్న రహస్య అరలో ఒక బంగారు నాణెముంది. దాన్ని వాళ్లు గమనించలేదు. వీడు బ్రతుకుంటే పోలీసులకు చెప్తాడు. వీడు నా పక్కన ఉన్న పాడుపడిన బావిలో పడేయండి, ఎవరికి దొరకడు. దొంగలు నారాయణరావును ఒక లోతైన గొయ్యలో తోసేస్తారు. నారాయణరావు హాహాకారాలు చేస్తూ లోపల పడతాడు. చీకటి, నిశ్శబ్దం. నారాయణరావు కాలు విరిగి కదలలేక పడి ఉన్నాడు. 2 రోజులు గడిచాయి. ఆకలి, దాహం అతన్ని పిండేస్తున్నాయి. నారాయణరావు గొంతు తడారిపోతూ ఉండగా, అమ్మో, దాహం దాహం, ఎవరైనా ఉన్నారా? కాస్త నీళ్లు పోయండిరా బాబు, నా ఆస్తంతా రాసిస్తాను. ఒక్క చుక్క నీళ్లు పోయండి. అడవిలో పక్షుల అరుపులు తప్ప మనిషి జాడలేదు. తన జోబులో ఉన్న ఆ ఒక్క బంగారు నాణం చేతిలోకి తీసుకున్నాడు. అది సూర్యకాంతి పడి మెరుస్తోంది. నారాయణరావు ఆ నాణాన్ని చూస్తూ పిచ్చివాడిలా, బంగారం, నా ప్రియమైన బంగారం, నీకోసం ఎంతమందిని ఏడిపించాను, ఎంతమంది దగ్గర వడ్డీలు లాగాను. ఇప్పుడు నువ్వు నన్ను కాపాడగలవా? ఏమే, మాట్లాడవేం? నాకు ఆకలేస్తుంది. అన్నమవుతావా? నాకు దాహం వేస్తుంది. నీళ్ళవుతావా? ఛీ, దీనమ్మ బతుకు. ఈ అడవిలో ఈ రాయికున్న విలువ కూడా నీకు లేదు. కోపంతో ఆ నాణాన్ని విసిరేయబోయి మళ్లీ ఆగిపోతాడు. అది ఒక్కటి ఇప్పుడు అతని దగ్గర మిగిలిన తోడు. పార్వతి, నువ్వు చెప్పింది నిజమేనే. అన్నం పెట్టే చెయ్యే గొప్పది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. కానీ పుణ్యకాలం దాటిపోయాక జ్ఞానోదయం అయితే ఏం లాభం? ఇక్కడే కుక్క చావు చావాల్సిందేనా? అంతలో పైనుండి గలగలామని చప్పుడు. ఎవరో నడుస్తున్న అలికిడి. నారాయణరావు సర్వశక్తులు కూడదీసుకుని, ఓయ్, ఎవరది? పైనెవరైనా ఉన్నారా? కాపాడండి, మనిషిని చచ్చిపోతున్నాను. పైనుండి సోములు తొంగి చూస్తాడు. నల్లగా కండలు తిరిగిన శరీరం, చేతిలో గొడ్డలి. అరే, మనిషి గొంతులో ఉందే. ఎవరు స్వామి మీరు? అంతలోతులో ఎట్ట పడ్డారు? నేను ఈ ఊరి జమీందారుని. దొంగలు పడేశారు. 2 రోజులైందిరా.
కడుపులో పేగులు మెలిపెడుతున్నాయి. నన్ను పైకి లాగు నాయనా, నీకు పుణ్యం ఉంటుంది. అయ్యో దొరగారా, మీరా? ఆగండి స్వామి, తొందరపడకండి. ఇక్కడ అడవి తీగలున్నాయి, కానీ మీరు బాగా లోతులో ఉన్నారు. నేనొక్కనే లాగలేను. మా ఆవిడ ఆ పక్కన కట్టెల కోసం పోయింది, దాన్ని పిలుస్తాను. సోములు గట్టిగా కేక వేస్తాడు. ఓ లచ్చి, లచ్చి, ఏమే జల్దీ ఇట్రా, ఇక్కడ ఒక ఆపదొచ్చింది. కాసేపటికి లచ్చి పరుగున వచ్చింది. చేతిలో బుట్ట, నడుముకి సొరకాయ బుర్ర ఉన్నాయి. ఏంటయ్యా అడవి అదిరిపోయేలా అరుస్తున్నావు? పులేమన్నా వచ్చిందా? పులి కాదే లేవే, నా జమీందార్ దొరగారు ఆ పాడుపట్ట బావిలో పడిపోయాడు. పాపం 2 రోజుల నుండి తిండి తిప్పలు లేవట్టున్నాయి, నీరసించిపోయారు. లచ్చి గొయ్యలోకి తొంగి చూసి ముఖం చిట్లించి, ఓహో ఈ దొరగారా, పోనీలే మనకెందుకు, పద పోదాం. ఏం మాట్లాడుతున్నావు? మనిషి సావు బతుకుల్లో ఉంటే పోదామంటావేంటే? మర్చిపోయావా మావా, మొన్న మన గూడెం వాళ్ళు అప్పడిగితే కుక్కలు ఊసి గొలిపింది ఈరే కదా. మనల్ని మనుషులుగా కూడా చూడని వాడికి సాయం ఎందుకు చెయ్యాలి? నారాయణరావు కింద నుండి వింటూ, అమ్మాలొచ్చి తప్పు నాదే తల్లి. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. ఇప్పుడు ఆకలి బాధ అంటే ఏంటో తెలిసింది. నన్ను క్షమించు తల్లి, నా ప్రాణం పోతుంది. చూడులొచ్చి, పాపం పశ్చాత్తాపడుతున్నాడు. పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఇది సమయం కాదు. ముందు ఆయన ప్రాణం నిలబెట్టాలి. నీ దగ్గర ఉన్న ఆ జొన్న రొట్టెలు, అంబలి ఇటివ్వు. సరే మావా, నువ్వు చెప్తే కాదనను, కాని నా దగ్గరున్నది 2 రొట్టెలు. మనం పొద్దుటి నుండి ఏమీ తినలేదు. అవి ఆయనకిస్తే మనం ఆకలితో నడవాలి. లచ్చి, నీకు దండం పెడతాను, ఆ రొట్టె ముక్క నాకేవు. ఇదిగో నా దగ్గర ఒక బంగారు నాణం ఉంది, తులం బంగారు. దీని విలువ 1000 రూపాయలు. అది నీకిస్తాను, ఆ రొట్టె నాకివ్వు. నారాయణరావు చేతిలో ఉన్న బంగారు నాణాన్ని పైకి చూపించాడు. లచ్చి నవ్వుతూ, బంగారమా సామి, ఇప్పుడు మాకు ఆకలేస్తోంది. ఈ అడవిలో ఆ బంగారం కొరికితే మా కడుపు నిండుతోందా, లేదా ఆ నాణాన్ని పిండితే నీళ్ళొస్తాయా? మాకు ఆకలేసినప్పుడు రొట్టె బంగారం స్వామి, మీ బంగారం మాకక్కర్లేదు. కాదు తల్లి, ఇది ఉంచుకుంటే మీ ఊర్లో బియ్యం కావచ్చు, బట్టలు కొనొచ్చు. అది బతుకుంటే కదా స్వామి. ఇప్పుడు ఈ రొట్టె నేను తినకపోతే నిన్ను పైకి లాగే సత్తువ నాకుండదు. అప్పుడు నీ బంగారం ఎవరికి కావాలి? ప్రాణం నిలబెట్టేదే నిజమైన ఆస్తి స్వామి. నారాయణరావు ఏడుస్తూ, నిజమే సోములు, నా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు ఈ రాయి ముక్కల కోసం పాకులాడాను. ఆకలి విలువ, మనిషి విలువ మర్చిపోయాను. దయచేసి ఆ రొట్టె ముక్క పడేయండి. నేను బ్రతికితే మీ రుణం తీర్చుకుంటాను. రుణం వద్దులే స్వామి, ఇదిగో అంబలి, రొట్టె తీగకు కట్టి దించుతున్నాను, నిదానంగా తినండి. నారాయణరావు ఆ ఆహారాన్ని ఆబగా తిన్నాడు. ప్రాణవాయువు దొరికినట్టు అనిపించింది. ఆ తర్వాత సోములు, లచ్చి కష్టపడి అతన్ని పైకి లాగారు. నారాయణరావు ఒళ్లంతా గాయాలు. లచ్చి తన చీర కొంగు చింపి నారాయణరావు కాలికి కట్టుకడుతూ, బాగా తెగిపోయింది స్వామి, కొంచెం ఓర్చుకోండి. లచ్చి, నన్ను కన్న తల్లికి కూడా ఎంత ఆదరించదేమో. నా మనుషులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మీరు మాత్రం నన్ను దేవుడిలా చూసుకుంటున్నారు. మనుషులం స్వామి, కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోకపోతే పుట్టడం ఎందుకు? పదండి, చీకటి పడుతోంది. ఎలుగుబంట్లు తిరిగే వాళ్ళ మిమ్మల్ని ఊరిదాకా మోసుకెళ్తాను. సోములు నారాయణరావుని భుజం మీద వేసుకుని నడుస్తూ ఉంటాడు. లచ్చి దారి చూపిస్తూ ముందుకు నడుస్తోంది. సోములు, మీకిల్లుందా? పొలముందా? మాకు ఇల్లంటే ఆ అడవే స్వామి. ఆకాశమే పందిరి, భూమే మంచం. పొలం లేదు, కూలీ పనులు చేసుకుంటాం. రోజు గడిస్తే చాలు. ఇంత పేదరికంలో ఉండి కూడా నా బంగారం వద్దన్నారు చూసావా? మీ మనసు చాలా గొప్పదిరా. రాత్రయింది. పార్వతమ్మ దీపం ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. వీరయ్య కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. బయట అలికిడి. అమ్మా, ఎవరో వస్తున్నట్టున్నారు. సోములు, లచ్చి నారాయణరావును పట్టుకుని లోపలికొస్తారు. పార్వతమ్మ గుండెలు బాదుకుంటూ, ఏవండి, ఏమైంది? భయపడుకు పార్వతి, ప్రాణంతోనే ఉన్నాను. ఈ సోములు, లచ్చి లేకపోతే ఈ పాటికి నేను యమపూర్లో ఉండేవాణ్ణి. పార్వతమ్మ సోములు కాళ్ల మీద పడబోతుంది. నాయనా, నా పసుపు కుంకుమలు నిలబెట్టావు, నీకెంతిచ్చినా రుణం తీరదు. సోములు వెనక్కి తగ్గి, అయ్యో దండం వద్దు తల్లి, ఆపదలో ఆదుకోవడం ధర్మం. వీరయ్య, ఆ బీరువాలో ఉన్న డబ్బు సంచులు తీసుకురా. వద్దు స్వామి, మాకు డబ్బొద్దు. డబ్బివ్వట్లేదు తల్లి, ఇదిగో నా జోబులో మిగిలిన ఒక్క బంగారు నాణ్యాన్ని తీసుకో. ఇది కూలీ కాదు, ఒక అన్నగా నీకిస్తున్న కానుక. ఇది కాదనుకో. లచ్చి సోములు వైపు చూసింది. సోములు సరే అన్నట్టు తల ఊపాడు. అంతేకాదు వీరయ్య, రేపు ఉదయమే సుబ్బయ్యను పిలిపించు. వాడి బాకీ మాఫీ చేశానని చెప్పు. అలాగే మన ఊరి చివరున్న 10 ఎకరాల భూమిని ఈ సోముల పేరున రాయిస్తున్నాను. ఇక నుండి వీళ్ళు అడవిలో కాదు, మనతో పాటు ఊర్లో దర్జాగా బ్రతకాలి. పార్వతమ్మ ఆనంద బాష్పాలతో, నిజంగానా అండి? అవును పార్వతి, 2 రోజులు అన్నం లేక అలమటించాను. ఆకలి బాధ ఏంటో తెలిసింది. పేదవాడి కడుపు కొట్టి సంపాదించి
ఆస్తి నిలవదు. 10 మంది కడుపు నిప్పి సంపాదించుకునే పుణ్యమే శాశ్వతం. నేను మారాను పార్వతి, మనిషిగా మారాను. ఆ రోజుటి నుండి రామప్ప గూడెంలో ఎవరూ ఆకలితో పడుకోలేదు. జమీందారు ఇల్లు అన్నదాన సత్రంలా మారింది. సోములు, లచ్చి ఆ ఊరిలో గౌరవంగా బ్రతికారు. ఆకలి విలువ తెలిసిన నారాయణరావు బంగారం కన్నా అన్నం గొప్పదని నలుగురికి చాటి చెప్పాడు. ఈ కథలో నీతేంటంటే సంపదలు శాశ్వతం కాదు, సాటి మనిషికి చేసే సహాయమే నిజమైన సంపద.